బట్టి వెంటనే 7,000 ఒక గంటలో పట్టుకొచ్చి కట్టి నన్ను బయట తీసుకొచ్చాడు. అసలు వెనక్కి రాను, ఇంకా అయిపోయింది. ఎందుకంటే నష్టం అని నాకు తెలుసు, అంత నా వల్ల అవ్వదని నాకు తెలుసు. అండ్ ప్రతిసారి దేవుడు నేను మళ్ళీ వెళ్తాం, ప్రయత్నిస్తూనే ఉంటాం. సో నేను నమ్మిన ఈ మొత్తం ప్రోగ్రెస్లో ఏంటంటే దేవుడు ఎప్పుడు మనం వదిలిపెట్టాడండి. నేను నమ్ముతున్నానండి. ఏంటంటే నేను ఒక భయంకరమైన చెప్తున్నాను, నేను వ్యసనపరుణ్ణి, నేను చెడ్డోడు, నేను ఎవరైనా అనుకున్నా కానీ నేను ఒకటే నమ్ముతాను, ఏంటంటే దేవుడు హీ లుక్స్ ఆఫ్టర్ us. అంతే అండి. మనం చూస్తున్నాడు, అతను మనకి ఏమి ఇవ్వాలో అతను తెలుసు. అండ్ ఈ ప్రాసెస్లోనే రన్నింగ్ అవుతుందండి. అండ్ దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా లైఫ్ ఇప్పుడు నా వీసా ఆల్రెడీ ఇంకా ప్రాబ్లం, ఎందుకంటే అన్నీ కట్టేసాను కదా, దమన్ ఫైన్ కూడా చాలా పెద్దగా ఉందండి. సో మీ ప్రార్థనలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను ఏంటంటే దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కోసం ప్రార్థన చేయమని. అండ్ సతీషాన్ గురించి నేను చిన్న చెప్పాలండి. నాకు సతీషాన్ 2019 తెలుసు. మేబీ అందరికీ దాని చాలా ముందు అన్యులు ఆమెకు నిజంగా ఫేట్ ఫ్రెండ్. అయితే నేను అనుకునేవాడిని మామూలుగా తెలుసు, అతను ముఖపరిచయం, మా రూమ్ పక్కన ఉండేవారు అంతే. కానీ ఈయన ఎలా ఎంత ఘోరం భయంకరంగా మారుతారని, ఇలా దేవుళ్ళు ఇలాగంత ఎదుగుతారని నేను అసలు అనుకోలేదు. భయంకరంగానే ఎందుకు చెప్తానండి, భయంకరంగానే మాట ఎందుకు వాడానంటే, నా పక్కన ఆయన ఉన్నప్పుడు ఆయనేమో ఉంటాను కదండి, అత్తమానం ప్రార్థన, అత్తమానం ఏదో వాక్యం, ఆయనలో ఆయన ఏదో మరణపడిపోతూ ఉంటాడండి. ఆయనలో మాట్లాడేసుకుంటారు ఆ వాక్యం చదువుకుని, ఇలా కాదు అక్షయ్, మనం ఎలా చేయి, ఇలా కాదు అక్షయ్, ఇప్పుడు నేను ఎక్కడ బయటకు వెళ్తాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నావు, అక్కడ నీకు పని ఏంటి, నువ్వు ఇంట్లో కూర్చో ఎక్కడికి వెళ్తున్నావు అని ఆయన రోజు, ఎందుకంటే బాగా పక్కనే ఉంటారండి. అండ్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్నది ఒక్కోసారి నాలో మంచి కదులుతుందంటే, మా అమ్మ నాన్న క్రైస్తవులు, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిని, నాకెంత ఫైర్ లేదు, ఈయనంతలో చింత ఫైర్తో ఎలా ఉంటున్నాడో ఆ ఫైర్ మనకు నిజంగా లేదంటావా అని నాకు చిన్న డౌట్ వస్తాడు. అంటే నేను విశ్వాసంలో వెనకబడ్డానా అంటే, లేకపోతే నేను బయట ఉన్నా అంటే, నేను అంటున్నా ఆయన అంటుడా, ఇది ఒక్కోసారి అంటే మేబీ మనం ఇంకోసారి చూసుకోవాలి, ఇంకా మారాలి. అండ్ నేను ఏం అడిగితే, అన్న నువ్వు అక్షయ మారాలి, నాకు మారాలంటుంది అన్న, నేను మారుతానన్న, కొద్దిగా టైం ఇవ్వండి అంటే కాదు నువ్వు ఇప్పుడే మారాలి. అండ్ నిజంగా అన్న ఫస్ట్ టైం ఇచ్చారు ఛాన్స్. అందరికీ వందనండి నా సాక్ష్యం పంచుకున్నందుకు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నా సాక్ష్యం పంచుకుంటాను, కానీ బాగుంటుందని నా ఉద్దేశం. అక్షయ్ చెప్పినట్టు ఆ 4 years